హలో. వెల్కమ్ టు హలో కిచెన్. నేనైతే ఇప్పుడు మీకు పెసరపప్పును సింపుల్‌గా, ఈజీగా అందరూ చేయగలిగేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఈ మెజర్‌మెంట్ కప్‌తో పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఇలా బౌల్‌లో వేసుకొని దీన్ని ఒక 2 టైమ్స్ చక్కగా కడుక్కొని ఇది బాడీకి చాలా చలవ చేస్తుందండి. అదేవిధంగా వెయిట్ లాస్‌కి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. దీన్ని ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా దీన్ని తింటారు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని ఒక 2 టైమ్స్ కడుక్కుంటాను. చూడండి ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్‌ని చూసేద్దాం రండి. చూడండి స్టవ్ పైన కుక్కర్‌నైతే ఇలా పెట్టుకున్నానండి. ముందుగా కడిగిన ఈ పప్పుని ఇందులో వేసేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. దీంట్లోకి టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. జీలకర్ర వేస్తున్నానండి. 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాల పౌడర్, నేనైతే కావలసిన పచ్చిమిర్చి ఒక 10 ఉంటాయండి ఇవి. ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ వేస్తున్నాను. ఒక ఎల్లిపాయని ఇలా నలగొట్టుకున్న వాటిని ఒక 10 వేస్తున్నానండి. కొంచెం నేను ఇద్దరికే చేస్తున్నాను ఇది. ఇంత క్వాంటిటీ కొంచెం చింతపండు వేస్తున్నాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి. చూడండి దీంట్లోకి ఒక ఆనియన్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. పప్పునైతే చూద్దాం ఎలా ఉడికిందో. 2 విజిల్స్ తర్వాత చూడండి ఇలాగైతే కుక్ అయింది. పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. చూడండి ప్యాన్ పెట్టుకున్నాను తాలింపు కోసం. దీంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నా. చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తున్నా. చూడండి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేస్తున్నా తాలింపులోకి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఎండుమిర్చి వేస్తున్నా. చూడండి ఇందులో ఇంగువ వేస్తున్నా. దీంట్లోకి ఇలా పప్పును మొత్తం వేసుకుంటున్నా. తాలింపులోకి వేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత దీన్ని బౌల్లోకి తీసుకుందాం. చూడండి దీన్ని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎంత ఈజీగా 5 మినిట్స్‌లో ఎలా కుక్ చేసుకోవాలో చూసారు కదా. దీన్నైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. 5 మినిట్స్‌లో రుచికరంగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పప్పండి. ఇది ఆవకాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.